ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి మనకి త్వరలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యే ముందుగానే మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలో అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఇప్పటి నుంచే రెడీ పెట్టుకుంటే ఆ టైంలో మీరు టెన్షన్ పడకుండా అయితే ఉంటారన్నమాట. ఒకసారి మీకు డీటెయిల్గా అవన్నీ ఏంటో కావాల్సింది అన్నీ చెప్తాను. మెయిన్గా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఒకసారి కంటెంట్ అయితే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ 2 లక్షల సబ్స్క్రైబర్ల దగ్గరలో అయితే ఉందన్నమాట. మీరు చేసే ప్రతి సపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. మెయిన్గా దీంట్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అయితే కావాలన్నమాట. ఇంకా ఎవరైతే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోలేదో మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసేందుకు ఆప్షన్ అయితే ఇంకా ఉంది, వెంటనే చేసుకోండి. దాని తర్వాత మన ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ పట్టుకెళ్ళి ఉంటాం కదా, అదైతే కావాలన్నమాట. కిందకు వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ అయితే కావాలి. ఒక్కసారి దీని గురించి చెప్పే ముందు ఫర్దర్ మనకి బీఫార్మసీ కానీ ఫార్మడీ కానీ కాలేజ్ సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవుతాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇలా చిన్న చిన్న పథకాలు అయితే ఉంటాయి. దానికి సంబంధించి మన ఆధార్ కార్డు పెట్టమంటే పాత ఫోటో ఇలా తప్పు డీటెయిల్స్ ఉంటే ఏమైనా ఫర్దర్ ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. మనకి ఇంకా ఈ ఫ్రీ టైంలో మీ డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేయించుకోవాలనుకుంటే వెంటనే చేంజ్ చేసుకోండి, ఒక పని అయితే అయిపోతుందన్నమాట. దాని తర్వాత మన 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట, ఇది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 10th మార్క్స్ మెమో వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి అయితే మనకు ఉపయోగపడుతుంది, అదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే దాని తర్వాత 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే దాని తర్వాత ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉంటారో వాళ్ళొసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో ఈ సంవత్సరం ఉండేలా చూసుకోండి. ఎవరిదైతే పాత ఉందో ఒకసారి అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి టైం ఉంది కాబట్టి ఈలోపు అన్నీ వచ్చేస్తేనే మీకు ముందుగా వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాలన్నమాట. మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్కి మనకి కావాల్సిన పథకాలు వచ్చేసరికి సర్టిఫికేట్లు వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రెండు మనకి చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో నువ్వు ముందే రెడీ పెట్టుకోండి. పోయినసారి ఎంబీసీ టైంలో కూడా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు, సో పాత సర్టిఫికేట్ ఉందని. సో ఎవరైతే కొంచెం కొత్తదే అప్లై చేసుకునేలా ఉండేలా చూసుకోండి. ఎవరికైతే లేదో ఒకసారి అప్లై చేసుకోండి, మనకి ఈలోపే వచ్చేస్తుందన్నమాట. మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా మనకి ఈ రెండు ఇంపార్టెంట్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు. ఎవరికైతే ఇన్కమ్ లేదో వైట్ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. ఫర్దర్ అన్నీ రెడీ పెట్టుకోండి, టెన్షన్ పడకుండా ఉంటారు లాస్ట్ మూమెంట్లో. చాలామంది మొన్న ఎంపీసీ విద్యార్థులు కూడా ఇదే రకంగా టెన్షన్ పడ్డారు, మీరు పడకూడదనే చెప్తున్నాను. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, వైట్ రేషన్ కార్డు ఇవన్నీ రెడీ పెట్టుకోండి, మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎవరైతే క్యాప్ కానీ ఎన్సీసీ కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఉంటారో వాళ్ళసరికి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే రెడీ పెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పాను, అంటే ఎవరైతే వేరే స్టేట్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎవరైతే మైనారిటీ విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి ఆ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి. సో సరిపోతుందన్నమాట. మ్యాక్సిమం సర్టిఫికేట్లు ఇవే చూస్తున్నారు కదా, ఇవన్నీ రెడీ పెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఉండేలా చూసుకోండి. సర్టిఫికేట్ మనకి ఓసీ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మ్యాక్సిమం ఈ ఇయర్ది ఉండేలా చూసుకోండి. ఫర్దర్ మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి.